ఫ్రెండ్స్ మనం లొకేషన్ వైజ్గా ప్రజెంట్ మనం షాద్ నగర్కి నియర్ బై 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి షాద్ నగర్ అంటే మనకి బెంగళూరు హైవే ఏదైతే ఉందో బెంగళూరు హైవే నుంచి మనకి షాద్ నగర్ రైట్ సైడ్కి వెళ్తే షాద్ నగర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్కి కడతాల్కి వెళ్ళే రోడ్డు ఉందండి. డైరెక్ట్ మనకి షాద్ నగర్ నుంచి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో 100 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది ఫార్మాసిటీ కోసం. సో ఆ రోడ్లో మనం ఉన్నామండి. ఆ రోడ్లో అంటే మనకి షాద్ నగర్ నుంచి ఈ వెంచర్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనం ఉన్న వెంచరు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో ఈ వెంచర్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఈ వెంచర్ టోటల్ కూడా 97 ఎకర్స్ అండి. ఈ వెంచర్ వచ్చేసి 97 ఎకర్స్. సో ఈ వెంచర్లో టోటల్ మనకేంటంటే 100 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి చిన్న చిన్న రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ మనకు వస్తున్నాయి ఇందులో. సో మనకి మెయిన్ మన వెంచర్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉంటుందండి. మనకి ఆ లాంగ్లో అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి మనకి సైట్ స్టార్ట్ అవుతుందండి. అదంతా కూడా అక్కడ నుంచి కానీ మార్టిగేజ్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా ప్రజెంట్ మనకి కనపడేదంతా కూడా ఇక్కడ అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయండి. సో ఈ వెంచర్ ఏదైతే ఉందో మనకి షాద్ నగర్కి నియర్ బై ఈ 97 ఎకర్స్ వెంచర్ కూడా మనకి ఇందులో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్, కార్నర్ ప్లాట్స్ ప్లస్ మార్టగేజ్ ప్లాట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. సో ఇది మనకి ఈ వెంచర్ వచ్చేసి మెయిన్గా కమ్మదనం విలేజ్ దగ్గర వస్తుందండి. కమ్మదనం అనే విలేజ్ దగ్గర వస్తుంది ఇది. సో ఈ వెంచర్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఈ వెంచర్కి సంబంధించి దగ్గరలో ఈ వెంచర్కి మనకి మెయిన్గా RRR వస్తుందండి. కమింగ్ ఇయర్స్లో రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేశాయి. దీనికి కానీ RRR వస్తుంది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ మన వెంచర్ నుంచి కరెక్ట్గా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అది కూడా మన వెంచర్ రీజనల్ రింగ్ రోడ్డు లోపలికి ఈ వెంచర్ వస్తుంది. సో ఈ వెంచర్కి డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి చుట్టుపక్కల కూడా మనకి ఫామ్ హౌసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ప్రకాష్ రాజ్ గారిది కానీ లేకపోతే సినిమా యాక్టర్ రవితేజ గారు కానీ వీళ్ళ ఫామ్ హౌసెస్ కూడా మన ఈ వెంచర్కి చుట్టుపక్కల ఉన్నాయండి. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ దగ్గరలో మనకి జేపీ దర్గా నియర్ బై ఉందండి. ఇక్కడ కొత్తూరు దగ్గర మనకి షాద్ నగర్ నియర్ బై ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ అంటే షార్ట్ కట్లో మనకి జేపీ దర్గా కనెక్టివిటీ ఉంది. జేపీ దర్గా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ చాలా కంపెనీస్ కూడా ఉన్నాయండి. ఏది మన కొత్తూరు నియర్ బై అంటే ఈ వెంచర్ నుంచి కొత్తూరు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మనకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కానీ లేకపోతే P&G కంపెనీ కానీ. సో ఇలాంటి కంపెనీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ లో ప్రైస్ అండి. ఇక్కడ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కమింగ్ ఇయర్స్లో 100% వాళ్ళకి ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది 100%. ఎందుకు అని చెప్తున్నానంటే మనకి ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కనీసం 15,000 20,000 అంటే ఒక స్క్వేర్ యార్డు 10 నుంచి 20,000 కూడా పెట్టలేని పరిస్థితి. బట్ ఇక్కడ మన ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిటిసిపి ఈ వెంచర్ వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. దీనికి ఆల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్కి మనకి చాలా తక్కువ అండి. నేను మీకు ప్రైస్ కూడా క్లియర్గా చెప్తున్నాను. 6,299 రూపీస్ దీని స్క్వేర్ యార్డ్ అండి, పర్ స్క్వేర్ యార్డ్. సో ఇందులో ఆల్రెడీ 80% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి ఇందులో కూడా. సో మనకి నియర్ బై అంటే మనకేంటంటే చాలామంది కస్టమర్స్ ఏంటంటే నియర్ బై సిటీకి కావాలి, లేకపోతే నియర్ బై హైవేకి కావాలి, లేకపోతే నియర్ బై విలేజ్కి కావాలని అడుగుతుంటారు. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి నియర్ బై విలేజ్కే ఉందండి. కమ్మదనం విలేజ్, ఇటు లెఫ్ట్ సైడ్ కమ్మదనం విలేజ్ ఉంటుంది, ఇటు రైట్ సైడ్ మనకి సంగం విలేజ్ అనేది ఉంటుందండి. సో ఈ విలేజ్ రెండింటికి మధ్యలో ఈ వెంచర్ని వేయడం జరిగింది. సో నేను చెప్తున్నాను కానీ దీనికి వచ్చేసి మనకి లాంగ్లో బ్యాక్ సైడ్ మనకు చూస్తే వైట్ పిల్లర్స్ కనపడుతున్నాయి కదండి. ఆ వైట్ పిల్లర్స్ వచ్చేసి పార్క్ ఏరియా అండి. ఆ వైట్ పిల్లర్స్ వచ్చేసి టోటల్ పార్క్ ఏరియా. సో ఆ పార్క్ ఏరియా మీకు కన్స్ట్రక్షన్ కూడా చూస్తున్నారు, వర్క్ నడుస్తుంది ప్రజెంట్. అన్నీ మనం రోడ్స్ అన్నీ లెవలింగ్ చేస్తున్నారు. ఇక్కడ జేసీబీ అన్ని ట్రాక్టర్ అన్నీ ఇక్కడ వర్క్ అనేది నడుస్తూ ఉంది. సో కమింగ్ 1 or 2 మంత్స్లో దీనికి మొత్తం కూడా ఒక షేప్ అనేది వస్తుందండి. సో మనకు ప్రజెంట్ ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వస్తేనే కదా మనం ఈ వర్క్స్ అన్ని చేసేది. ఎల్పీ నెంబర్ లేకుండా మనకి డాక్యుమెంట్స్ ఏమి క్లియర్ లేకుండా మనం ఏం డెవలప్మెంట్స్ చేయకూడదు యాజ్ పర్ డిటిసిపి కానీ హెచ్ఎండి రూల్స్ ప్రకారం. బట్ మనకు ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి వీళ్ళు డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతోపాటు మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి కడతాలు కరెక్ట్గా 25 కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి.
ఇక్కడ నుంచి కడతాలు మన ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఫార్మాసిటీ 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇంకొకటి షాద్నగర్ 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకొకటి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి దగ్గరగా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మీరు ఎక్కడి నుంచి సిటీలోకి వితిన్ 1 అవర్లో మీరు సిటీలోకి ఎంటర్ అవుతారండి ఇక్కడ నుంచి. సో మీరు ఇక్కడ నుంచి షాద్నగర్ వెళ్ళినా ఈజీగా వెళ్ళిపోతారు. లేదు ఇక్కడ నుంచి మనకి కడతాలు వెళ్ళి శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం మీదుగా వెళ్ళినా కూడా ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది. అంటే మీకు ఇటు బెంగళూరు వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనకి ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇటు శ్రీశైలం హైవే పట్టుకొని వెళ్ళవచ్చు. సో వీటన్నిటికి కనెక్టివిటీస్ పరంగా కూడా ది బెస్ట్ వెంచర్ అండి ఇది. సో ఈ వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ కానీ ఇంకా వీటికి సంబంధించి ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ మీరు ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీకు కింద మెన్షన్ చేసినట్టు మొబైల్ నెంబర్ ఏదైనా దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.